హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. మెంతికూర చేదు ఉంటుందని చాలామంది కూర చేయడానికి ఇష్టపడరు. నేను చేసిన విధంగా ఒకసారి చేశారంటే చేదు అస్సలు ఉండదు. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవుతుండగా 1/2 స్పూన్ ఆవాలను, 1/2 స్పూన్ జీలకర్రను, 1 స్పూను శనగపప్పును, 1 స్పూను మినప్పప్పును వేసి వేయించుకోవాలి. పప్పులు వేసుకోవడం ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి. ఇవి కాస్త వేగిన తర్వాత 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా నూనెలో చక్కగా వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి. మెంతికూర చేదు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిపచ్చిగా ఉండకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా ఉల్లిపాయలు వేగడంలోనే ఉంటుంది. ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి 3-4 నిమిషాలు పడుతుంది. వేగిపోయిన ఉల్లిపాయల్లోకి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తరువాత మెంతికూర కట్టను పెద్దది ఒకటి తీసుకొని ఆకులు ఒలిచి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా తరిగి పెట్టుకున్న మెంతికూరను ఉల్లిపాయల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసిన మెంతికూర బాగా మగ్గాలి, మగ్గకపోతే చేదు వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. 1/2 వరకు వేగిపోయిన మెంతికూరలోకి 1/2 స్పూన్ పసుపును, రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని బాగా కర్రీలో కలిసే విధంగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసాం కాబట్టి కాస్త త్వరగా మగ్గుతుంది. మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి 3 చిన్న టమాటోల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని 1 స్పూను కారంను వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని టమాటోలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. టొమాటోలు చక్కగా మగ్గిపోయాయంటే మన కర్రీ ప్రిపరేషన్ కూడా అయిపోయినట్లే. ధనియాల పొడిని కూడా వేసుకొని కాస్త కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మెంతికూర టమాటో కర్రీ రెడీ అయిపోయినట్లే. ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ కర్రీని తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఇంత టేస్ట్గా ఉన్న కర్రీని మేము ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అనుకుంటారు. ఈ మెంతికూర రుచి మాత్రం అమోఘంగా అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.